శాంతి శాంతి వాడు ఏం చేసిన 40 తీసుకున్నాడు వాడు కూడా వాడు 45 రోహిత్ శర్మ వాడు రోహిత్ శర్మ నేను చూడు నువ్వు సచిన్ మనకేలే నువ్వు సచిన్ నీ నెంబర్ అది సచిన్ నాది ఇది మా పాపది బర్త్డే అని 5 నా బర్త్డే నేను కూడా మా బాబు బర్త్డే అనుకుంటా ఇది ఓవర్ అయిపోతుంది విష్ణు కమాన్ విష్ణు ఒక సిక్స్ వేస్తే ఒక జ్యూస్ నీకు పంచాయతీలతో కాదు బ్యాట్ నాదిరే ఇది చేసిన వాళ్ళ రాజశేఖర్ చొక్కా మాత్రం నాది వీడేసుకునే డ్రెస్ నాది నాది కాదు. నేను మొన్న ఒక రీల్ చూసినారా, ఇద్దరు టీ తాగుతారు, ఏ అన్న నేర్చలే అంటాడు. వచ్చేటప్పుడు అందరికి చూసి వెళ్దాం. 6 hours కి 36 balls 100 required. ఈ రోజు వీడియో బాగా వచ్చింటే కన్నా రఘుకి మస్తు మజానే కాదు. రఘు అని మ్యాచ్ గెలిపించింది గెలిపించి దానికి ఆశకు అద్దుపోతున్నారు. మనం 300 ఇచ్చి ఆడికి ఫస్ట్ లోనే 4 వికెట్లు. నేను కొద్దిగా డల్ గా ఆడే స్టార్టింగ్ లో కొద్దిగా. నీకు నీళ్ళు ఇచ్చి పుషప్ ఇచ్చినాక ఒక రూపు పొందుకున్నావు. మాకు సెకండరీ అది స్వచ్ఛమైన కన్వర్జేషన్స్ ఉంటాయి, మ్యాచ్లు ఎంజాయ్ చేయొచ్చు, మ్యాచ్లు ఎంజాయ్ చేస్తాం. హృదయాలు తగ్గేదలే 4 విష్ణు టెంకాయ చెట్లు పోవాలా, టెంకాయ చెట్లు తగ్గేదలా, టెంకాయ చెట్లు విష్ణు టెంకాయ చెట్లు చూడు, టెంకాయ చెట్లు వెనకాల ఎవరో టెంకాయ చెట్లు కానీ 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 కమాన్ విష్ణు కమాన్, అంతే అంతే. ఇందాక వాళ్ళ టీం వాడు ఒకటి అడిగింది, మీరు స్ట్రైకర్సా స్ట్రైక్ రైడర్సా అని. ఒకప్పుడు స్ట్రైక్ రైడర్స్ యాక్చువల్ గా కూల్ హీరోస్, కూల్ సూపర్ హీరోస్, స్ట్రైక్ రైడర్స్, స్ట్రైకర్స్, మళ్ళా మధ్యలో జెడ్ జాగ్వర్స్, షాడో హంటర్స్, షాడో హంటర్స్, షాడో హంటర్స్, జెడ్ జాగ్వర్స్ అన్ని మనమే. బ్లెండెడ్ నైట్స్, బ్లెండెడ్ నైట్స్, ద నైట్స్, రెడ్ మాంగ్స్, రెడ్ మాంగ్స్, ఈయన టెక్ టైటన్స్. ఈయన మ్యాచ్ ఒకే ఒక మ్యాచ్ ఆడారు, టెక్ టైటన్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన దగ్గర ఇప్పుడు 6 కొట్టకపోతాడు అడుగు. కొట్టని రఘు అయిపోయినాయి బాల్, ఇంకో 2 బాల్ ఉండే. ఓవర్లే బ్యాటింగ్ బ్యాటింగ్ రఘు తినుకోండి రాంగ మళ్ళీ ఆడ దొరకదు, దొరుకుతుంది ఆడ కూడా క్యాంటీన్ లో.
ఎవరో మల్లయ్య బి మీరు అందరూ అది వేసుకోవాల్సిందేనా చెప్పి మామూలుగా తగ్గట్లే 200 కొట్టుకురా మామూలు కాదు కమలాసన్ నెక్స్ట్ వీక్ ఉంది మ్యాచ్. నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాం గ్రూప్ లో చూసుకొని. కానీ నాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. నాకు కూడా నువ్వు కూడా చూసి అవైలబుల్ ఉంటే మ్యాచ్ పెట్టే ఉంటుంది. నెక్స్ట్ వీక్ మ్యాచ్ మ్యాచ్ దగ్గర ఉన్నాను బా. ఇంటికి కాల్ చేస్తా. స్టార్టింగ్ లో కొంచెం ఇది చేస్తా ఉన్నాడు లాగడానికి. ఒక్కోరు మేడ్ పర్లేదు నువ్వు ఇబ్బంది పడగాకు నేను ఫుల్ కంట్రోల్ చేశా. కంట్రోల్ చేసి నేను కూడా మళ్ళా స్టార్ట్ చేశాను. సుబ్బు దేవతలు చేసి సుబ్బు నుంచి స్కోర్ వచ్చు. రఘు నుంచి నేను చెప్పేది రఘు నుంచే వచ్చా. రఘు నుంచి రావు. ఏంది 4 కొట్టలేదు? 4 ఇలేదు యాడ్ వేసిండు. ఏలే 130 130 ఉన్నాయి. బై లాస్ట్ 2 balls 4 బాయ్స్. ఓకే ఎంపైర్ లాస్ట్ 2 balls 4 చూడు. కొట్ట కొట్టంటే 11 6లు. ఈ మ్యాచ్ విశ్వరూపం కొడతాంటే అని చెప్పారు. ఓ ఎంపైర్ కమల్ హాసనా వేసాడు లేక వేసింది. కాదు ఆవేశపడగాకు సుబ్బు. ఉండించుకుందాంలే ఏమి చేంజ్ చేశారు. అందుకే నిన్ను నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఫెయిల్యూర్ చేశాం మేము. పేపర్ కాదు మాకు లెంగ్త్ విష్ణు ఈరోజు 6 కొట్టే రావాలి. పన్ను పెట్టినా ఇక్కడ తగ్గదాగు. ఓన్లీ 6 నీ కాన్ఫిడెన్స్. హ్యాండిల్ కొంచెం పైన పట్టుకో. కమాన్ విష్ణు ఎట్టైనా నీ దగ్గర 6 కొట్టాలి ఈరోజు. రే సింగిల్ ఎందుకు 6 కానీ పోతుంది. టెంగా చెట్లు కానీ లాస్ట్ 5 ఓవర్లు కదా 15 ఓవర్ అంటే బాగానే లాగింది. అంతకంటే ఏమైంది ఇల్లు అనవసరంగా డిస్టర్బ్ చేశారా? బాటిల్ మంది అది డిస్టర్బ్ చేస్తే మైండ్ అది సుబ్బు ఆ బాటిల్ కావాలంటే యాప్ ఉంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు థింగ్స్ అని ఉంటుంది. అది దాంట్లో విష్ణు తగ్గగాకు. నీ మైండ్ లో ఓన్లీ టెంకా చెట్లు ఉన్నాయి అంతే. ఓన్లీ టెంకా చెట్లే కానీ ఇప్పుడు ఆయన దగ్గర 6 కొట్టియాల. ఈ రోజు బయటకు రావాలి ఆయన అంతే. ఇంకోటి ఈ చిన్న గ్రౌండ్ పెద్ద పోయిండు. రైట్ కూడా ఏం పెద్ద ఏం లేదు. అది 65-70 ఉంటుంది. ఏం లేదు చిన్న గ్రౌండ్ ఇది. కొట్టినావు కానీ అంత దూరం బాగాలేదు నా ఫీలింగ్. ఇది గ్రౌండ్ చిన్నదబ్బా. కొలుస్తా 80 ఉంటుంది ఖచ్చితంగా. 80 అబౌ పడ్డది. లేదు రఘు కమాన్ రఘు.
అల్లాడిచ్చాడు ఈ రోజు. సుబ్బు ప్యాట్ ఆయన తీసుకోపోయినాడు ఆల్రెడీ. ఎవరు ఆయన ఏంటి ఇద్దరు రిలేటివ్ ఫస్ట్ వీడియో మళ్ళీ పోతాను లేవాలి ముగ్గురు బ్యాట్ ఎత్తుకో. విష్ణు వెళ్ళిపోయాడు సూపర్ 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 వేరేటి లేవు వానికి హెల్మెట్ ఎవరికి నాకే లేదా మనం తీసుకొని పోండి. కొద్దిగా ఎంకరేజ్ చేయండి అబ్బా. సూపర్ గ్రేట్ అసలు కొడతాంటే షాట్లు పోతాండి లేదు ఇప్పుడు కాలు ట్విస్ట్ అయిందా? అది అయితే అవుతుంది మజా వచ్చింది. ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఆడుతున్నాడు అక్కడ. ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఆడుతున్నాడు అక్కడ. ఇది మామూలు అవులై కాదు. నువ్వు అవులై బౌలింగ్ చేయబట్టి అవులై బ్యాటింగ్ ఆడతాడు. అవుట్ ఉంది అయితే రెడీ కాలేదు ఇక రెడీ కాదు గాడ్ పెట్టుకురా. రెడీ పెట్టుకో ఫస్ట్. అవుట్ క్యాచ్ డ్రాప్ క్యాచ్ డ్రాప్ కానీ అంటే కావద్దు వెంకట్ రెడీగా అశోక్ లేదా? అశోక్ ఏదో పని ఉన్నా వెళ్ళిపోయి చూశాడు ఉండమని చెప్తే నాకు కాన్ఫిడెంట్ ఉండేది నువ్వు కొడతావు. నేను ఓవర్ 6 ఓవర్ సింగల్ తీసిన నువ్వు కొడతావు అనే కాన్ఫిడెంట్ ఉండేది నాకు. సూపర్ ఇట్ట పోతాడు రన్నుకో కాదు వారు చరణ్ని ఆడ వికెట్ల కాడ కొట్టి ఇప్పుడు యాడవేడు ఇట్లా పోయిండు ఇట్లా చక్కగా ఇట్లా పోతాడు. మ్యాట్ లో పెరిగి ఇట్లా అటు పెరిగితే కదా మ్యాట్ లో ఎన్నిసార్లు ఈ ఫీల్డర్ అడ్డం ఉన్నాడు. లేదు అంత సిక్స్ కొట్టాడు ఏమి ఇప్పుడు ఈయన? దాంట్లో ఉండదు నా వైట్ అది మాత్రం వాళ్ళు నచ్చింది నాకు. లాస్ట్ బాల్ అని వద్దా నేను  నాకేం తెలుసు ఇష్ట తీసుకున్నాడేమో. వాడు అయ్యే కొనుక్కున్నాడు ఏం తేలేదా విష్ణు గ్లౌజ్ నాయే ఓకే నా గ్లౌజ్ వల్ల ఆడతాను. ఎందుకంటే వాడు వేస్తుందని నేను లాగుతాను చూసా అవే పని వస్తాను లోపలికి. పాడుకుంటలేదు లేదు నీ పర్ఫార్మెన్స్ లేదు ఇంటికి ఏం చేయలేదు. నెక్స్ట్ మ్యాచ్ కన్నా కొంచెము ప్రిపేర్ చేయి. కాదురా నెక్స్ట్ మ్యాచ్ కన్నా కొంచెం ఫోకస్ చేయి. ఆఖరికి విష్ణు గారి మాయన ఆడిన ఒకరోజు నువ్వు ఆడే ఓపెనింగ్ పోయి ఓకే రెస్ట్ ఎక్కువ మ్యాచ్ ఇప్పుడు పోస్ట్ చేసుకొని ఆడతా నేను ఎప్పుడు 10 బాల్ నుంచి నీళ్ళు తాగాల అవుట్ కావాలని ఆడతాను. అవుట్ కావాలా మొన్న లాస్ట్ మ్యాచ్ నేను నా స్ట్రెంత్ కి నా ఫిట్నెస్ కి పెద్ద వాళ్ళు ఇంటర్నేషనల్ తెగలేకుండా మరి ఈ ఎండలకు అది కూడా లేదు లేదు వాటర్ బాటిల్ లేదు. పన్నెండు అయింది. యాడ పెట్టినా లోపల పెట్టినా బయట పెట్టినా గ్లౌజ్ అన్ని పెట్టాలా? నేను ఇచ్చిన నీకు గ్లౌజ్ నీకు. వానికి బ్యాట్ ఏదన్నా హెల్మెట్ ఏంది నాకు
ఎవరిది ఇది? నాదా ఇది కాదులేండి, ఇది ఇచ్చేసి మళ్ళీ వాడు అవుట్ అయినప్పుడు వచ్చి తీసుకుంటావు. నేను తీసుకున్నాను. బ్యాట్ కూడా యాంద్ర నువ్వు కాదు, నా వల్లే ఇదంతా అయిపోయి నేను వెళ్ళిపోతే ఇటుకి వెళ్ళాను తీసుకోండి. త్వరగా పరిగెత్తు. చూడు శత్రువులు రా మేమంతా. కానీ లక్ష్మణ్ డేస్ నువ్వు ఉండవు లాడు. ఈ నాలుగు మంచిగా లేనట్టుంది ఎలా నేను అవుట్ అవుతావని నేను అవుట్ అయ్యిండు విష్ణు వాడు అవుట్ అవుతావని అంటే అవుట్ అయితానే మళ్ళీ ఇచ్చొస్తా. కాబట్టి మీ ఇద్దరు ఈ వెతికి కొడతాం అనుకోండి. వాడు చూడు ఎత్తాడు పొద్దున్న నరికి తగిలిందా అది? నాకు టూ క్లోజ్ ఉండేసరికి నేను బ్యాట్ తగలేదు అనుకున్నా. ఉండరా అక్కడే ఉండు రాయి రాయి. బ్యాట్స్మెన్ ఉండి కొంచెం పెద్ద ప్లేయర్ పంపిస్తాను. రకిన్ కార్నవెల్ పోయి వాళ్ళకు సిక్స్ అన్న కూడా ఇంకోటి లోపల కదా ఆ మంచి మీద నమ్మకం లేదు. ఉన్నా రెడీగా ఉండా. కూడా అయిపోయినాయి. అందుకే నా గ్లోవ్ 3 ఓవర్లు ఇంకా వెంకట బ్యాటింగ్ రాలేదు ఇది కాదు ఇప్పుడు వచ్చినప్పుడు యూజ్ చేసుకో. 5 ఓవర్లు ఉన్నాయి. మూడైనా ఆడండి 3 ఓవర్లు అయినా ఆడండి. ఈ బ్యాటే ఉండి నేనంతే. సర్లే బయలుదేరు. ఓవర్ పోతే ఇంకా శ్రీరామ్ అయ్యో వీడు నన్ను ఇంకా తలకాయ తింటాడే అనుకుంటాడు. ఫోర్లకి సింగిల్ కాదు 6 కొట్టాడు. కొడితే ఈరోజు వీడియో కానీ బాగా వచ్చింది రఘు. ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. గెలిచింటే అదొక సాటిస్ఫాక్షన్. ఏముండదులే, నేను కొద్దిగా అర్లీగా అయినా ఎక్కువ రన్స్ ఇచ్చాము. బయట బాల్ బాటం బాల్ ఇటు తీసుకున్నావు. బయట బాల్ ఇట్లా లాగాలి. నువ్వు ఇటు కొట్టావు, అది కొట్టు. ఏం డబల్ దిగిందా? ఏ 30 ఓవర్స్ ఆడాము బాగానే. చాలే మంచిగా మర్యాద మాకున్నా. ఎంత 250 దాకా వచ్చినాయి ఇంకా వచ్చి ఉండాల్సింది యాక్చువల్గా స్కోరు. మనం ఓపెనింగ్ బాగా వచ్చింది. 4 బ్యాట్స్మెన్స్ ఆడొకడు ఓపెనింగ్ అది నిజమే, ఓపెనింగ్ బాగా వచ్చిందంటే వచ్చింది. ఓపెనర్స్ ఏమన్నా వచ్చింది ఆ వీడియో? బ్యాగ్లో చూడరా. అచ్చా వీడియో అన్నా. ఈ ఫోటోలు ఎవరు తీసింది? సాయి. సూపర్ వచ్చినాయి, సూపర్ వచ్చినాయి. యాపిల్ సూపర్ ఉంది. తెలుసా మేకప్ వేసుకొని వచ్చినా ఉన్నట్టుగా బ్యాటింగ్ ఆడేది. ఫోటోల కోసం మేకప్ వేసుకొని వచ్చినట్టు. లెఫ్ట్ హ్యాండ్ బాగా ఆడుతున్నాడు చిరాను, రైట్ హ్యాండ్ కంటే. నిజంగానే రైట్ హ్యాండ్ అయినా తగిలేడు. రైట్ హ్యాండ్ అయితే ఫస్ట్ వికెట్ ఇచ్చొచ్చు. ఇది కూడా ఫస్ట్ వికెట్ క్యాచ్ మిస్ చేయాలి, కానీ బాల్ తగిలిస్తున్నాడు బ్యాట్కి అయితే. ఎక్స్పెక్ట్ చేయలే లెఫ్ట్ హ్యాండ్ తగిలిస్తాడు. ముందుకు పోయి ఆ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ కాకుండా. ఏం స్వామి ఇంత క్లారిటీగా వచ్చినది ఈ మొబైల్లో రికార్డింగ్స్? ఏదైనా వచ్చే లైఫ్ ఏంది ఆయన మంచి డ్రైవ్ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్. బాల్ దగ్గరికి వెళ్ళు, బాల్ దగ్గరికి వెళ్ళు. అట్లా కాదు, బాల్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ ఆడు ఇట్లా. సాటర్డే ఎవరికి అదే అదే అందరూ లేదనరా. T20 టోర్నమెంట్ ఉంది సాటర్డే. నువ్వు సాటర్డే మార్నింగ్ ఇక్కడ చరణ్ అద్భుతంగా లెఫ్ట్ హ్యాండ్ ఆడతాడమ్మా, చూడండి అందరూ. ఆడతాం. ఏం చేస్తావు ఇచ్చిన మ్యాచ్కి నువ్వు
మరి చెన్నారిపల్లికి ఈరోజే పోయేది రేపు కాకపోతే మళ్ళా వీక్ కూడా ప్రోగ్రామ్ ఉండేది ఇంకా అది కాదు మనం ఆల్మోస్ట్ 250 కొట్టినాము 60 రన్స్. ఇప్పుడు ఎంత స్కోరు? ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి, ఇంకా 30 వేసుకోవాలి. నువ్వు 12. ఒక్కరు సపోర్ట్ ఇచ్చారు రఘుకి. లేదు సపోర్ట్ గానే సింగిల్ అంటానే అందరికి తీసి ఇచ్చాను. సింగిల్ ఏం అవసరం లే, నువ్వు బాగా ఆడేవులే, నీ సపోర్ట్ సరిపోయింది. ఏమన్నా షాట రే సూపర్. సరేనా బాయ్ పోతాను. సరే ఓకే. ఆ బౌలింగ్ లోనే మళ్ళీ క్యాచ్ కి ఇచ్చాడు. ఏమన్నా కొట్టిండ ఫుల్ షాట్. మీరు చూడలేదురా షాట్? ఫుల్ షాట్ ఒక రేంజ్ లో కొట్టిండు. అయినా పేస్ లో దట్టు. ఏ నువ్వు పోట్లా? పోతాం అదే వాడు రావద్దు. ఇంకా 12 అయిపోయింది, క్యాన్సిల్ చేసినావా? లే 2కి వాడిని ఈడికి రమ్మని వర్తంకోడికి ఇంకా అడిగి వెళ్తాం మేము. బ్లా కారు రతులు కొడికి మళ్ళా నుంచి ఆటో బుక్ చేసుకుంటావా? ఎవడో ఒకడు ఉంటాడు అపార్ట్మెంట్ లో పోయి అడిగి పోలే క్యాచ్ రాదు పో. అది వాడు కొట్టిన వాడు అన్నట్టే ఎంపైర్ కానీ వెళ్ళేసేది వాళ్ళు. మనము స్కోర్ కొంచెం కంట్రోల్ చేసి 260 270లో కానీ పెట్టింటే మ్యాచ్ మంది వేసిపో. అవును, ఆయన ఛాన్స్ కూడా ఇలే మనకి. దెబ్బ 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 కొట్టిండు. లే బాల్ బాగాలేదు మనకు, అది ప్రాబ్లం. ఏంది స్వామి బ్యాటింగ్ కథ ఏంది? నువ్వే రాలేడు. కాదు, ఈ బాల్ 4 పోయిండు మ్యాచ్ లో. అంటే ఫుల్ పోయి పోయిండు, 255 ఫుల్ 4 పోయిండు. ఇదే సర్ర ఓకే. మరీ ఎక్కువ డిస్టెన్స్ దాంతో ఓడిపోకుండా కొద్దిగా మార్జిన్, రెస్పెక్టబుల్ మార్జిన్ లేకుండా మరి అంత. ఆయన ఛాన్స్ అయ్యిಲ್ಲ మనకి. 120 కొట్టిండు అబ్బాసం. మన రఘు కూడా బాగా కొట్టిండులే. రఘు బాగా కొట్టిండు. ముగ్గురు ఆడినారు, ఒకడు 42 కొట్టిండు, ఒకడు 60 కొట్టిండు. 42 ఎవరు కొట్టింది నాకు గుర్తురాట్లేదే. అదే 1 డౌన్ వచ్చింది కదా. ఫస్ట్ వికెట్ బౌల్డ్ అయిపోయిన తర్వాత వికెట్ వల్లే అప్పుడే 1 డౌన్ వచ్చిన కొట్టినాడు. 40 కొట్టినాడు, 42 కొట్టినాడు. ఏం 6 ట్రై చేశాడు ఆయన. ఎందుకు 6 ట్రై చేసాడు ఆయన? 6 కొడతా మరి ఇప్పుడు ఎందుకు లేకపోయింది పైకి? 8 బాల్స్ బాగా ఆడుతా ఉన్నాడు కదా డ్రైవ్ ఆడ. బాల్స్ ఉన్నాయి, 8 బాల్స్ ఉన్నాయి, ఆడుకో. డ్రైవ్ ఆడు వాడు చూడు బ్యాగ్ అమ్మాయికి ఇచ్చి వెనకాల ఉంచి పెట్టుకొని మళ్ళీ ఇయ్యాడు. ఎవరు ఆ పిల్ల? అప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది కదా. ఈఎంఐకి పెళ్లి చేసిండ్రు వాళ్ళు ఆల్రెడీ. అయితే అమ్మాయి వద్దు అంటే పెళ్లి చేసిండు రిలేటివ్స్తోనే. అమ్మాయికి అన్ని సెట్ కాలే వదిలేసిందా? అఫీషియల్గా డివోర్స్డ్ ఏం కాదు. ఏంది నువ్వు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడు, బౌలింగ్ కూడా స్పిన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకో. కాదు, ఇదే బ్యాటింగ్ అన్న మ్యాచ్ ఆడితే 4లు భయంకర 4లు. ఈ బాల్ పైకి లేపుకున్నా నువ్వు మా కింద బ్యాటింగ్ షార్ట్ ఆడదామని కాదు, షార్ట్ కింద డ్రైవ్స్ ఆడితే అడగడం కాదు. మ్యాచ్ లో అంటే 4 లీటర్ బాల్ బండు కాదు సుబ్బు. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ ఆడే కంటే ఈ డౌన్ లో నువ్వు బ్యాట్ బాల్ హోల్డ్ అయిన తర్వాత ఆడుకుంటే నీకు బాల్ తగ్గుతుంది. అందుకే గేమ్ ఫోకస్ చేసుకో, స్పిన్ బౌలింగ్ చేసుకో. బౌలింగ్ బాగా పడుతుంది నీకు కొంచెం ఇంప్రూవ్ చేస్తే. స్పిన్ బౌలింగ్ మనకు స్పిన్ బౌలింగ్ తక్కువ ఉంది మిడిల్లో. శరణ్